హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి వ్లాగ్స్. ఈరోజైతే నేను చికెన్ కబాబ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దానికోసం ముందుగా వాష్ చేసిన 300 గ్రామ్స్ చికెన్లో అయితే కారం, ఉప్పు అలానే కొంచెం పసుపు కూడా కలర్ కోసం వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులో మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే కబాబ్ మసాలా దొరుకుతుంది కదా, ఆ కబాబ్ మసాలా ఒక 2 స్పూన్స్, అందులోనే కార్న్‌ఫ్లోర్ కూడా ఒక 2 స్పూన్స్ వేశాను. అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ అలా ఒక లెమన్‌ని కూడా కట్ చేసి జ్యూస్ మొత్తం వేసేసుకోండి. పెరుగు కూడా నేను కొంచెం అయితే యాడ్ చేశాను అందులో. ఎందుకంటే లెమన్ జ్యూస్‌తోని కొంచెం పొడిగా అనిపించిందని చెప్పి లాస్ట్‌లో కొంచెం పెరుగైతే యాడ్ చేసుకున్నాను అందులో. మీకు పెరుగు, ఎగ్ అనేది 2 ఆప్షనలే. పెరుగు కావాలి అనుకుంటే వేసుకోండి, లేదు అంటే లేదు. ఎగ్ కూడా మస్ట్ అయితే ఏం కాదు. కానీ ఎగ్ వేస్తే ఇంకా కొంచెం సాఫ్ట్‌గా అయితే వస్తాయి. అంటే కొంచెం పైన లేయర్ అనేది థిక్‌గా వస్తుంది అంతే. సేమ్ ఆ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఏదైతే మనం కలిపి మారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నామో, ఆ చికెన్నయితే ఆయిల్‌లో మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. సిమ్‌లో పెడితే పచ్చిగా ఉండిపోతుంది. హైలో పెడితే మాడిపోతుంది. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇలా అయితే మొత్తం అంతా కూడా కింద అడుగు పట్టేయకుండా ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ మొత్తం చేంజ్ అయ్యే వరకు అయితే నీట్‌గా ఫ్రై చేసుకోండి. కొంచెం లో ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తే ఏంటంటే పైకి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. సో, ఇది అండి కబాబ్స్ చేసుకునే ప్రాసెస్ అయితే. అంటే నాకు తెలిసిన ప్రాసెస్‌లో నేను చేశాను. దానికోసం కొంచెం చిల్లీ అలానే కరివేపాకు కూడా మనం పైన గార్నిష్ కోసం వేసుకుంటే సరిపోతుంది. అంతే, చూడండి ఎలా వచ్చాయో. నేనైతే నాకు తెలిసిన విధంగా చేసుకున్నాను. మా వీడియోస్‌ని గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.